స్క్రీన్ కనిపిస్తుంది సార్, వీడియో స్క్రీన్ ఇప్పుడు కనిపిస్తుంది. క్రియాస్ గ్లూకోజ్ ని బర్న్ చేయడానికి దానికి డిజాల్వ్ ఆక్సిజన్ కావాలి. అది శరీరంలో తక్కువ ఉంది, ఎందుకంటే 3 అడుగులకు ఒక చోట ఇనుము ఉంది. మనకు కావాల్సిన నేచురల్ మ్యాగ్నెట్ అక్కడ దొరకట్లేదు. ఇన్సులిన్ గ్లూకోజ్ ని బర్న్ చేయలేదు, ఎందుకంటే దానికి కావలసినంత డిజాల్వ్ ఆక్సిజన్, అంటే మన బాడీలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంది, అది మనకి ప్రాపర్ ప్రపోర్షన్ లో దొరకదు. అది సరిగ్గా దొరకనందువల్ల గ్లూకోజ్ ని ఎక్కువ చేస్తుంది, తక్కువ చేస్తుంది, ఇలా చేస్తూ ఉంటుంది. దీని వల్ల మీ శరీరంలో షుగర్ లెవెల్ ఎక్కువ అవుతుంది, దాంతో పాటు ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. అందువల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి, మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అవుద్ది. మ్యాగ్నెట్ ని మీరు యూజ్ చేశారంటే మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఇంప్రూవ్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ బై డిఫాల్ట్ అండ్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్. ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అయిందంటే ఇది ఆబ్వియస్ అయిన విషయం, ఎందుకంటే ఆక్సిజన్ కి ఏది కావాలో అది దానికి దొరికేసింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్యాండిల్ తీసుకొని దాన్ని వెలిగించి దాని మీద ఒక గ్లాస్ పెట్టండి, 10-15 సెకండ్లో అది ఆరిపోతుంది, ఎందుకంటే దానికి కావాల్సిన ఆక్సిజన్ దొరకలేదు. సేమ్ థియరీ దీనికి కూడా. మీకు డయాబెటీస్ ఉన్నప్పుడు మీరు తిన్నారంటే ఏర్పడే గ్లూకోజ్ ని మీరు ఇన్సులిన్ తో ఏమీ చేయలేరు, ఎందుకంటే ప్రాపర్ ఆక్సిజన్ లేదు కాబట్టి. ఒకవేళ మీ శరీరంలో డిజాల్వ్ ఆక్సిజన్ ఏర్పడితే దానికి మ్యాగ్నెట్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మేము డయాబెటీస్ దీని వల్ల క్యూర్ అవుతుందని చెప్పలేదు, కంపెనీ దానికి వారంటీ గ్యారంటీ అంతా ఇవ్వదు, కానీ అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీరు కంట్రోల్లో ఉంచుకోవడానికి, ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మన యాక్చువల్ ప్రోడక్ట్ ప్రివెన్షన్ కి సంబంధించింది. భవిష్యత్తులో ఏది జరగకూడదన్న దానికోసమే మీరు ఈ ప్రోడక్ట్ ని ఇప్పుడే యూజ్ చేయండి. హెల్తీగా ఉన్న వాళ్ళు ముందు దీన్ని యూజ్ చేయాలి, అన్హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయాలి. ఇది హై బీపీని కూడా బాగా బ్యాలెన్స్ చేస్తుంది, దాంతో పాటు బాగా కంట్రోల్ చేసి బ్యాలెన్స్ తో ఉంచుతుంది. ఈ హై బీపీ షుగర్ కూడా బొద్దింకల్ లాంటివి, ఎందుకంటే అవి మనల్ని అలా తినేస్తాయి. అందువల్ల ఈ మ్యాగ్నెటిక్ బెడ్ మీద పడుకోవాలి, మ్యాగ్నెటిక్ వాటర్ తాగాలి, బ్రాస్లెట్ వేసుకోవాలి, ఈ బయో మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయాలి. వీటిని మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు, దాంతో పాటు మీరు రొటీన్ పనులు చేసుకుంటా ఉండొచ్చు. సో మీరిచ్చిన ఈ బ్రేస్లెట్ లో బీపీ వాళ్ళకి, హై బీపీ వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా. ఇది బేసికలీ మన బ్లడ్ ప్రెషర్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మీరు దీంట్లో ఒక పని చేయాలి. మీకు లో బీపీ ఉంటే మీరు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లోనే వేసుకోవాలి. మీరు ఎల్ ని గుర్తు పెట్టుకోండి, ఎల్ అంటే లో. ఎందుకు లో అంటే మన హార్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, మీరు లెఫ్ట్ హ్యాండ్ లో బీపీకి వేసుకోవాలి. ఒకవేళ మీకు హై బీపీ ఉంటే రైట్ హ్యాండ్ లో వేసుకోండి. ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం లేకపోతే రైట్ హ్యాండ్ లోనే వేసుకోండి. మీకు చేతిలో వేసుకోవడం ఇష్టం లేకపోతే కాల్లో వేసుకోవచ్చు, థైస్ లో వేసుకోవచ్చు, ఇక్కడ ఆమ్ లో వేసుకోవచ్చు, ఏ సమస్య ఉండదు. సార్ అలాగే ఇంకొక విషయం అడగాలి. ఇప్పుడు చూస్తుంటే చిన్నపిల్లల్లో కూడా బీపీ లక్షణాలు ఎక్కువగా వస్తున్నాయి. సో ఏ ఏజ్ నుంచి ఈ బయోటోరియం యూజ్ చేసుకోవచ్చో కాస్త చెప్తారా? ఈ మ్యాగ్నెటిజం ఉందే, దీంట్లో ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో దీన్ని పిల్లలు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, 10 రోజులు బిడ్డ కూడా యూజ్ చేయొచ్చు, దాంతో పాటు 110 ఏళ్లు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది 100% న్యాచురల్. దీన్ని అందరూ యూజ్ చేయడం మంచిది. దీన్ని వేరే వేరే ఫార్మాట్స్ లో తీసుకొస్తున్నాం, సోఫాలో తీసుకొస్తున్నాం, ఆఫీస్ చైర్స్ లో, తర్వాత కార్ లో కూడా తీసుకొచ్చాం, అన్ని చోట్ల తీసుకొస్తున్నాం, బైక్ లో కూడా, తర్వాత అగ్రికల్చర్ లో తీసుకొస్తున్నాం. టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడు మ్యాగ్నెట్ ని యూజ్ చేయాలి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇది ఆర్టిఫిషియలీ ఎలక్ట్రికల్ మ్యాగ్నెట్ కాదు. సార్ ఒక ఫ్యామిలీ మెంబర్ ఏదైనా ప్రోడక్ట్ లేదా మ్యాటర్స్ కొంటే ఆల్టర్నేట్ డేస్ లో వైఫ్ అండ్ హస్బెండ్ మార్చి యూజ్ చేసుకోవచ్చా? అలాగే పేరెంట్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చా? లేదు, బేసికలీ. ఎస్, గుడ్ మార్నింగ్ సార్, చెప్పాలి సార్. Yes, good morning leaders, sorry for entry. Yes leaders, very important session today. Monday is Good morning sir, Nepal sir. Good morning boss, good morning Ashwin sir, good morning Gangaram sir. Good morning sir, good morning. Good morning top leaders of RST and good morning all diamonds of RST India. Please invite your complete team. అట్లా మనకు ఫీల్డ్ లో కొంచెం లేట్ గానే వెళ్తున్నాం అండ్ లాంగ్ లో ఉన్నాం కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ లీడర్స్. ఈ రోజు మీ టీం ఖచ్చితంగా మీరు ఇంటిమేషన్ ఇవ్వండి, వాట్సాప్ కాల్ మెసేజ్. ఎందుకంటే ఇప్పటి వరకు చేసినటువంటి బిజినెస్ ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి చేయబోయే బిజినెస్ బుల్లెట్ ట్రైన్ మన మహేష్ సార్ మాట్లాడే అంత స్పీడ్ గా జరుగుతూ ఉంది. మరి ఆ స్పీడ్ లో మనం కూర్చోవాలంటే కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి స్పీడ్ గా ఈ బయట అవ్వబోతుంది రాబోయే రోజులలో. సో దానికి తగ్గట్టుగా మీ టీం ని మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో లీడర్స్, జూమ్ మీద వండర్ఫుల్ ప్లాట్ఫామ్, మన ఇంట్లో మనం ఉండి మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ ఇన్వెస్ట్ లో జీనియస్ లో కంపల్సరీ మీరు ఇన్విటేషన్ చేయండి. మళ్ళొక్కసారి కాల్, వాట్సాప్, మెసేజ్. ఓకేనా? సో స్టార్ట్ చేసుకుందాం లీడర్స్ సెషన్.
సార్ మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్ జైపాల్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. స్క్రీన్ అండ్ వాయిస్ క్లియర్? ఎస్ సార్. ఎస్ క్లియర్ సార్. థ్యాంక్ యూ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ మండే మార్నింగ్ అండ్ మనీ మార్నింగ్ టు మన కోసం. సో లీడర్స్, నేను అందరు తెలుసు కదా, నా పేరు జైపాల్, నేను హైదరాబాద్ నుంచి బిజినెస్ చేస్తున్నాను. సో ఈ బిజినెస్ నేను ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్ వచ్చే 3 years అవుతుంది. ఆగస్ట్ 8 నా లాగిన్ డేట్ అనమాట. సో 3 years నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూస్తూ వచ్చామన్నమాట. చూస్తూ చూస్తూ ఆల్మోస్ట్ 7,000+ టీమ్ మేము తయారు చేసాము. మా కాంబినేషన్ లో మా అప్లైన్ సహకారంతో మా గ్రేట్ మెంటర్ కోచ్ వెంకటరాజ్ సార్ చేపట్టుకుని అండ్ మా గ్రేట్ టీమ్ లీడర్స్ అంటే బ్రౌన్స్ అండ్ ఎబో, సిల్వర్ అండ్ ఎబో, గోల్డ్ అండ్ ఎబో ఉన్నారు. అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజు 25 lakhs రూపీస్ నేను అర్న్ చేయడం జరిగింది బిజినెస్ ద్వారా. సో ఇట్లాంటి క్రమంలో భగవంతుడు కూడా టెస్ట్ చేశాడు అనమాట. లాయక్ హైకి అని 1 crore రూపాయ కమానికి వెళ్ళి. సో లక్షల కోట్లు సంపాదించాలంటే మన దగ్గర కెపాసిటీ ఉందా లేదా అని కూడా భగవంతుడు చెక్ చేస్తా ఉంటాడు. అలాంటి చెక్కింగ్స్ మాకు ఎన్నో వచ్చాయి. బట్ ఈసారి కూడా మేము కొంచెం కంపెనీ మీకు అందరు తెలిసిన విషయమే 1 week హోల్డ్ పెట్టిందనమాట బిజినెస్ అంతా డ్యూ టు ద సిచ్యువేషన్స్ ఇన్ తెలంగాణ. ఓకే, అంటాం కదా ఓల్డ్ షీట్ లో 104 సెక్షన్ అమల్లో ఉంటే హైదరాబాద్ వెళ్ళడానికి వీల్లేదండి అట్లాగే. సో ఎంటైర్ ఇండియా లోపల బిజినెస్ నడుస్తుంది కంపెనీ పరంగా నెంబర్ 1. బట్ తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కొంతమందికి అజ్ఞానం లేక కారణంగా ఆ చట్టంలో కొన్ని లోపాలు ఉండడం వలన కొంచెం కంపెనీ హోల్డ్ చేసి తను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది అనమాట. సో అది అయిపోతుంది 1-2 days లో. ఇట్స్ వెరీ కామన్. సో లీడర్ సార్, సో ఆర్ఎస్టీ ఇండియా 3 years నుంచి బిజినెస్ రన్ చేస్తుంది ఇండియా లోపల. సో ఈ బిజినెస్ లో చదువురాన్ని 0% నుంచి పిహెచ్డి చేసి క్యాండిడేట్స్ వరకు ఉన్నారు. ఎంతో మంది టీచర్స్, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. నాకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు జూమ్ లో వినే వాళ్ళు కూడా. సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఈ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ లో బెస్ట్ కంపెనీ ఈ బయోటోరియం. సో లీడర్స్, ఈ బయోటోరియం లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ ఈరోజు ఆర్ఎస్టీ ఇండియా. మొన్న హ్యాపీగా అనిపించింది అనమాట. ప్రకాష్ సార్ ఫోన్ చేశాడు, सर दुनिया भर की प्रॉब्लम हो रहा है तो आपका टीम में कोई भी कंप्लेंट नहीं आ रहा है, कोई भी ऐसा सवाल भी नहीं पूछ रहा है అని అడిగినప్పుడు అంటే तो क्या एजुकेशन दे रहा है यार आरएसटी को అని ప్రకాష్ దర్జీ సార్ అనడంతో వెంకట్ సార్ మా బీవీఆర్ సార్ కూడా ఉన్నారనమాట. సో ఇదంతా కూడా మనం ఇచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకుందాం. ఒక మనిషికి ఎంత నేర్చుకుంటే అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. సో ఈ రోజు మనం ఉన్నాం, నిలబడ్డాం బిజినెస్ లో. రాబోయే రోజుల్లో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మన టార్గెట్ కమిట్మెంట్ అయితే ఉంది 500 మంది కోటేశ్వర్లు తయారు చేయాలి ఆర్ఎస్టీ ఇండియా నుంచి సంకల్పం. దాన్ని 100% చేసి చూపెడుతుంది టీం మనందరి సహకారంతో. సో లీడర్స్, ఇదందరి మన యొక్క సక్సెస్, మన యొక్క గొప్పతనం, మన యొక్క డిసిప్లిన్, మన యొక్క డెడికేషన్. ప్రతి అచీవ్మెంట్ మనతోనే స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాంకాక్ అచీవ్మెంట్ నుంచి హైయెస్ట్ బ్యాంకాక్ అచీవ్మెంట్ పర్సన్స్ వరకు మన టీమే ముందంజలో ఉంది అన్నమాట. అన్ని పక్కన పెడితే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్. సో టుడే టాపిక్ ఆల్సో. సో యాజ్ యూజువల్ ఆర్ఎస్టీ ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోదు. అసత్యం నుంచి సత్యం వైపు వెళ్తుంది, చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్తుంది తన టీం ని, సమాజాన్ని ప్లస్ దేశాన్ని. అండ్ మృత్యు నుంచి అమృతం వైపు, అంటే దీనంగా హీనంగా ఉండే మానవుడు ఎడ్యుకేషన్ పరంగా, ఎథిక్స్ పరంగా, ఇన్కమ్ పరంగా అతనికి ఒక మంచి లైఫ్ స్టైల్ ఇస్తుంది అనమాట, శాశ్వతత్వం వైపు. సో పర్మనెంట్ ఆర్ఎస్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో, అయితే సిస్టమ్ ఫాలో అవుతుందో, అయితే ఎడ్యుకేషన్ ఇస్తుందో, దిస్ ఇస్ ద పర్మనెంట్ ఇన్కమ్, పర్మనెంట్ ఎడ్యుకేషన్ అండ్ పర్మనెంట్ లైఫ్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఇన్ అవర్ లైఫ్. ఒకవేళ మనం ఈ బయోటోరియం కూడా ఇంకా సందేహాలతో ఉండి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన పక్కలకు పోయినామంటే మనం ఇక్కడి భూమి మీద ఎవరు కూడా మనల్ని కాపాడలేరు అనమాట. సో లీడర్స్, సో అలాంటి బెస్ట్ కంపెనీ, బెస్ట్ టీమ్ లో మనం పనిచేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు మా అప్లైన్స్ అందరికీ కూడా. అండ్ మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ద ఫ్యామిలీ ఆఫ్ బిలియనీర్స్, మై డియర్ ఫ్రెండ్స్. బిలియనీర్స్ కోటేశ్వర్ల కుటుంబంలో మీరు ఉన్నారనమాట. సో లక్షలు సంపాదించాలంటే అలాంటి లక్ష్యాలు మన దగ్గర ఉండాలి. సో దానికోసమే ఈ యొక్క బిజినెస్ మనం చేస్తున్నాం అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. సో లీడర్స్, టుడే టాపిక్ ఈస్ ఐబిఓ, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. సో కొంచెం డెప్త్ గా చూద్దాం. అందరం ఆర్ఎస్టీ ఇండియా అంతా కూడా టాప్ లీడర్స్ ఉన్నారు జూమ్ లో. ఓకే, సో ఈ బిజిनेस లో अगर आप मालिक बन के पैसे कमा सकते हैं या नौकर बन के पैसे कमा सकते हैं. ఈ బిజినెస్ నీది అనుకున్నప్పుడు నువ్వు ఈ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అవుతావు, రైట్? సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎలాంటి పెట్టుబడి లేకుండా
కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే అప్లయన్స్ మన ముందే ఉన్నారు. సో వాళ్ళ మార్గంలో మనం నడుస్తూ ఉన్నాము. సో సింపుల్ అన్నమాట. ఈ బిజినెస్ లో, ఈ బయోటోరియం బిజినెస్ లో సక్సెస్ కావాలంటే లెర్నింగ్ చాలా ముఖ్యమైనది. ఇది మీ గ్రోత్, ఇంటర్నల్ గ్రోత్. అంటే ఓన్లీ పైసా పరంగా కాదు, మీ వ్యక్తిత్వ వికాసం కావచ్చు, మీ మైండ్ స్టేటస్ కావచ్చు, అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మీ లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, అన్నింటిని కూడా ప్రభావితం చేస్తుంది. దట్స్ వై అంటాడు అనమాట పెద్ద పెద్ద స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం వంటి వారు, లెర్నింగ్ లో నుంచి ఎల్ తీసేస్తే ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీ అందరు కూడా ఈ బిజినెస్ లో ఎంత నేర్చుకుంటే అంత పెద్దగా ఎదగొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నప్పుడు ఆ కుంభస్థలం ఎంత దూరంలో ఉంటది, ఆ ఏనుగు ఎంత బరువు ఉంటది, అది దొక్కితే నా పరిస్థితి ఏంది, ఏ విధంగా వెళ్ళాలి, అవి కూడా కొంచెం అవగాహన పెట్టుకొని ఏనుగు కుంభస్థలాన్ని కొట్టనీకే పోవాలి, లేదంటే తొక్కి సంపద. అట్లనే డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంత ఈజీ ఇన్కమ్ సంపాదించుకోవచ్చో, ఎంత పాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చో అంతే డేంజర్ గా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సాగర్ సార్ ఎన్నో సార్లు చెప్తాడు, సో ఎడ్యుకేషన్ ఇస్ द मोस्ट इंपॉर्टेंट पार्ट इन डायरेक्ट सेलिंग ई बायोटोरियम. अगर आपका पास अच्छा प्रोडक्ट होता है, మీరు ఉన్నమాట సాగర్ సార్ नोट द्वारा, अगर आपका पास अच्छा प्रोडक्ट होता है, अच्छा कंपनी होता है, अगर आपका पास अच्छा एजुकेशन सिस्टम होता है, अच्छा आप सीख सकते हो, हजारों लोगों को आप जिंदगी बदल सकते हैं, अगर आपका जिंदगी भी बदला सकते हैं. సో ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లీడర్స్. ఇక్కడ ఏమంటారు, బిఏ బీటెక్ లతో ఎంటెక్ లతో పని లేదు. అట్ ప్రెసెంట్ నువ్వు ఏం నేర్చుకుంటున్నావు ఈ బిజినెస్ లో, నువ్వు బయట ఏ కంపెనీలోనే ఏమైనా ఉండొచ్చు, బట్ ఈ బయోటోరియంలో మళ్ళీ ఏబిసిడి నుంచి నేర్పిస్తారు. ఎట్లాగైతే బయట చేయించినటువంటి సిటీ స్కాన్ టెస్ట్లన్నీ ఈ యొక్క హాస్పిటల్లో పనిచేయవు, అలాగే వేరే కంపెనీలో నాలెడ్జ్ ఈ కంపెనీలో పనిచేయదు. మళ్ళీ ఇక్కడ నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్ సైంటిఫిక్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వీ హ్యావ్ టు లెర్న్. సో లీడర్స్, ఈ బిజినెస్ లో మనందరం ఎందుకోసం వచ్చినాం? నేను చేస్తున్న జాబ్ లో ప్రాపర్ ఇన్కమ్ లేదు, నా కోరికలు నా డ్రీమ్స్ నెరవేర్చుకునే అవకాశం లేదు, ఇది నీకు అర్థమైంది, రియలైజ్ అయింది, కంగ్రాచులేషన్స్. సో ఈ బయోటోరియంలోకి వచ్చింది, రైట్? సో ఈ బిజినెస్ లో నేను ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి, కొన్ని కళలు నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు నేను ఇక్కడ సొంతంగా ఎదగడం స్టార్ట్ కావాలి. నేను ఎప్పుడైతే నాకు అశ్విన్ సార్ ఒక 2 to 3 months తర్వాత బిజినెస్ ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసినో, మీరు చూస్తూ ఉన్నారు రోజు, నేను అశ్విన్ సార్ ఒక 1-2 స్టెప్ దూరంలోనే ఉన్నామన్నమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ IBO, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. వెంకటరాజు సార్ చూడండి, ప్రకాష్ సార్ ఎక్కడో ఉంటాడు, నేర్చుకున్నాడు, టీం కు నేర్పించుకున్నాడు, నిన్న కూడా శ్రీకాకుళంలో సెషన్స్ లోనే ఉంటున్నాడు సార్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ బిజినెస్ లీడర్స్, ద సక్సెస్ ఫార్ములా ఇన్ ఈ బయోటోరియం సింపుల్ ఫార్ములా అన్నమాట. లెర్న్, ప్రాక్టీస్, టీచ్ అండ్ ఎర్న్. నేర్చుకోవాలి. ప్రజెంటేషన్, డెమోస్, ఐడి క్రియేషన్, యాక్టివేషన్, ఏ విధంగా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, 3 కార్డినల్ రూల్స్ ఏంటి, మ్యాగ్నెటిజం అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, గాస్ పవర్ ఎంత, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లెర్న్. సో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట ఈ బిజినెస్ లో, అన్ని కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడో వాడే ఒలింపిక్స్ గేమ్ కోసం ప్రతి క్రికెట్ ప్లేయర్ 12 hours ప్రాక్టీస్ చేస్తాడు, రైట్? మరి మీ 10 తరాల జీవితాన్ని గెలిపించాలంటే, 10 తరాల ఇన్కమ్ తీసుకోవాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ప్లాన్ ప్రజెంటేషన్ అద్దం ముందుండి ప్రాక్టీస్ చేయాలి, మీ వైఫ్ కి భార్యకు చెప్తూ ఉండాలి, డెమోస్ ప్రాక్టీస్ చేయాలి, సాఫ్ట్వేర్ టూల్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్, రైట్? సో ప్రాక్టీస్ అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తే కానిదంటూ ఏది లేదు. సారీ, సాధనమున పనులు సమకూరు ధరలోన. విన్నాం కదా వేమన పద్యాల్లో. సో ప్రయత్నం అన్నమాట. ప్రతిరోజు ఏదో కొత్త నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నీకు అది పర్ఫెక్ట్ కావాలంటే సింపుల్ ఫార్ములా నేర్పించాలి. ఈ పాయింట్ రాసుకోండి, డైరీ పెన్ పక్కన పెట్టుకున్నప్పుడైతే. జయపాల్ సార్ జూమ్ ఉంటుందో కంపల్సరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్. ఇది నేను టాప్ 20 లో పెడుతూ ఉంటాను పీపీటీలో, బట్ మీరు కూడా రాసుకోండి అనమాట. మీరు ఒక బిజినెస్, ఒక విషయాన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే మీరు నేర్పడం స్టార్ట్ చేయండి. ఈరోజు నేను చూశాను, మాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ట్యూషన్స్ చెప్తున్నారో, ట్యూషన్స్ చెప్తారో, నేర్పిస్తారో వాళ్ళు టాపర్స్ ఉంటారు.
ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక ఫార్ములా ఏంటంటే మా జేఎన్టీయూలో కూడా 100 సార్లు చదివితే ఒకసారి గుర్తుంటది, ఒకసారి రాస్తే 100 సార్లు చదివినట్టుగా ఉంటది, ఒక్కసారి పక్క వాళ్ళకు నేర్పిస్తే లైఫ్ టైం ని గుర్తుంటది. సో మీకు ప్లాన్ పర్ఫెక్ట్ రావాలంటే మీరు నేర్పించడం స్టార్ట్ చేయండి. సో సింపుల్ ఫార్ములా అనమాట. లెర్న్, ప్రాక్టీస్ చేయండి, మీకు పర్ఫెక్ట్ అర్థమవుతుంది. ఒకేసారి కాకుండా మళ్ళీ మళ్ళీ వినడం, A to Z వీడియో, మళ్ళీ మళ్ళీ జూమ్ వినడం, మళ్ళీ మళ్ళీ డెమోస్ ప్రాక్టీస్ చేయడం, గెలిచేంత వరకు ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు టీచ్ చేయండి, నేర్పించండి. ఎవరికి? మీ టీమ్ కి, మీ కోర్ లీడర్స్ కి, మీ టీమ్ లీడర్స్ నేర్పించండి. డెఫినెట్లీగా ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పటి వరకు మనం ఈ పని చేయలేమో అప్పటి వరకు మీరు బయట ఉన్న మార్కెట్ లోనే ఉన్నట్టు అనుకోండి. మీరు బయట విధంగా జాబ్ లో చేశారో అదే పని ఇక్కడ చేసినట్లు అవుతుంది. సో లీడర్స్, ఈ రోజు మనం బిజినెస్ లో నేను కానీ, మీరు కానీ, అశ్విన్ సార్ కానీ, బీవీఆర్ సార్ కానీ, మహేష్ గౌడ్ సార్ కానీ కేవలం ఎందుకోసం వచ్చామంటే టెంపరీ ఇన్కమ్ కోసం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. జనరేషన్ టుగెదర్, నా 10 తరాలు, నా పిల్లలు నాలాగా కోటేశ్వర్లు పేదవాళ్ళు ఉండొద్దు, కరోడ్పతులు కావాలంటే ఒక స్టెప్ నువ్వు తీసుకున్నావు ఈరోజు. కంగ్రాచులేషన్స్. సో నువ్వు తీసుకున్న స్టెప్ ద్వారా మళ్ళీ వాళ్ళు పేదవాళ్ళు అవ్వకుండా ఉండాలంటే నువ్వు పిల్లర్స్ స్టాండర్డ్ చేసుకోవాలి. సో ఈ స్టాండర్డ్ చేసుకోవడానికి టైం నీకు భగవంతుడు ఈ యొక్క హోల్డింగ్ రూపంలో ఇచ్చాడు. అయితే 3-4 డేస్ 10 డేస్ టైం ఇచ్చిండు సాగర్ సార్, బిజినెస్ హోల్డ్ చేస్తున్న తెలంగాణలోని. దాంట్లో మీకు మీరు స్టాండర్డ్ గా తయారైపోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ప్రతి అవకాశాన్ని ఒక లీడర్ సద్వినియోగం చేసుకుంటాడు. అలా జరిగిందే అని బాధపడకంటే, ఇది జరిగిన నా మంచికి అని దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు కనుక నేర్చుకుంటే డెఫినెట్లీ బిజినెస్ లో పెద్ద ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పర్మనెంట్ ఇన్కమ్ కావాలి, సక్సెస్ పర్మనెంట్ గా కావాలి, 10 తరాలు మార్చాలంటే when you are implementation each one takes to formula in your business, then only you will be independent business owner. That topic is ఈరోజు మొత్తం టాపిక్ అంతే అండి, IBO. ఓకే, ఇండిపెండెంట్ బిజినెస్, సొంతంగా వ్యాపారం ఎలా చేయాలని దానిపైన ఆధారపడి ఉంటుంది సబ్జెక్ట్ అంతా. అందుకే చెప్పాను చాలా ఇంపార్టెంట్. మీ టీమ్ కి ఇంటిమేషన్ చేయండి. మళ్ళీ మిస్ అయిపోతారనమాట. మళ్ళీ వినొచ్చేమో, బట్ ఇలాంటి మళ్ళీ ఈ జోష్ లో ఉండదు. ఓకే, అక్కడ ఉన్నప్పుడే బాగా ఎంజాయ్. ప్రకాష్ సార్ బాగా చెప్పాడు ఒక విషయంలో. సో లీడర్స్ అందరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి, కాల్ చేయండి. సో when you use each one teach to formula in your business, then only you will be an independent business owner and you will get passive income without any efforts. అంటే మీరు ఇలాంటి హార్డ్ వర్క్ చేయకుండా 2 to 3 years లో మీకు టైం ఫ్రీడమ్ రావాలన్నప్పుడు, మీరు ఒక మంచి బిజినెస్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఇక్కడ ఈచ్ వన్ టీచ్ టు ఫార్ములా ఇంప్లిమెంటేషన్ చేయాలి. అదర్వైజ్ ఒకవేళ అలా చేయలేని పక్షంలో వెరీ డిఫికల్ట్ టు సక్సెస్ ఇన్ దిస్ బిజినెస్. మీ టీంలో ఎప్పుడైతే ఈచ్ వన్ టీచ్ టు ఫార్ములా ఇంప్లిమెంటేషన్ చేయలేదో, ఒక కొమ్మ నుండి ఆకు ఎప్పుడు రాలిపోతుందో దానికే తెలియదు కదా, ఆల్రెడీ ఎండిపోయి ఉంటది అనమాట ఆ కాండం అనేది. అది అనుకుంటది నేను సేఫ్ సైడ్ లో ఉన్న చెట్టు మీదనే ఉన్నా కదా అని, బట్ చిన్న గాలి వచ్చినా కూడా ఆకు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ కూడా మీరు మీ టీం ఎప్పుడైతే ఈ ఫార్ములా యూజ్ చేయలేరో, సంతోష్ నాయర్ నుంచి వెంకటరాజు కొల్లా వరకు ఎవ్రీ పర్సన్, ఎవ్రీ డైమండ్, బ్లాక్ డైమండ్స్ ఈ ఫార్ములా యూజ్ చేసి రోజు కోట్లు సంపాదించారు. సో లీడర్స్ కంపల్సరీ మీ టీంలో ఈచ్ వన్ టీచ్ టు ఫార్ములా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. సరే, ఇదంతా చేయడం, ఇంత పెద్ద బిజినెస్ ప్లాన్స్, డెమోస్ నేర్చుకోవాలి, ఇంత అప్లైస్ నుంచి ఉంటుంది, టాప్ 20కి అటెండ్ అవ్వాలి, అంటే ఎన్నో సవాళ్ళు మార్కెట్ లో వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నా వల్ల కాదు అనే ప్రతి మాట నీ తెల్లరాతను మార్చే అడ్డు కూడా. సార్ నేను రాలేను సార్ టాప్ 20కి, సార్ నేను రాలేను సార్ ప్రగతి రిసార్ట్స్ కి, నేను రాలేను సార్ ముంబైకి, నా వల్ల కాదు. అప్పుడు నువ్వు అనిపిస్తుందో, అరే ఇన్ని ఇష్యూస్ మధ్యలో, ఇంత టెన్షన్స్ మధ్యలో నాకేం తక్కువ, నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటాను, మళ్ళీ వెళ్ళిపోయి నేను మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతాను, కంపెనీ హోల్డ్ అయిపోయింది, నాకు ఇన్కమ్ లేదు. ఎప్పుడైతే నా వల్ల కాదు అనే ప్రతి మాట, ప్రతి నెగిటివ్ థాట్ నీకు ఒక అడ్డు గోడ క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఆ గోడను బద్దలు కొట్టు. 10 మందిని మార్చడం నీ బాధ్యత. బికాస్ ఆఫ్ ఆ భగవంతుడు అందమైన బాడీ నీకు ఇచ్చాడు, మంచి బుద్ధి మనకి ఇచ్చాడు, నా తల్లిదండ్రులు మంచి జ్ఞానం నాకు ఇచ్చారు కాబట్టి ఈ విషయం నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ నేను చేస్తున్న వ్యాపారంలో నేను మాత్రమే కాదు, నన్ను నమ్ముకున్న ఎంతో మందిని మార్చడం నా యొక్క బాధ్యత.
అది నీకు చేత కాదు అంటే నువ్వు ఒక మనిషిగా ఓడిపోయినట్టే. ఎస్, నేను నన్ను నమ్ముకొని వచ్చిన వ్యక్తికి సపోర్ట్ నిలబడలేని రోజు ఏదో నాకు నెగిటివ్ అనిపించింది, నా అప్లై అండ్ డౌన్ ఇష్యూ వల్ల నా టీం డిస్టర్బెన్స్ అవుతుంటే అది నీకు ఏమంటారు ప్యాసివ్ ఇన్కమ్ పక్కన పెట్టు, ఎంతో పెద్ద పాపంగా కూడా మనం పరిగణించాలి. నువ్వు ఒక మనిషిగా ఓడిపోయినట్టే అనమాట. గుర్తుపెట్టుకో, ఒకేసారి పుట్టాం, ఒకేసారి చనిపోతాం, బట్ ఒక్కసారి గెలిచిందాం అనుకో చరిత్ర ఉన్నన్ని రోజులు నువ్వు జీవితాన్ని లైఫ్ లీడ్ చేస్తావు. నీ పేరు నిలిచిపోతుంది. అక్కడ చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఈ కంపెనీ పని అయిపోయింది, ఇది కాదు, ఇక్కడ అయిపోయింది కంపెనీ పని, అశ్విన్ సార్ చెక్ తీసుకోలే అయిపోయి నుంచి. సో లీడర్స్ ఎవ్రీ ఒక డోర్ ఒక భగవంతుడు ఒక డోర్ బంద్ చేస్తే 10 డోర్స్ తెరుస్తాడు. ఇది వెతకాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. సో నీకు చేతగాని పోని తనంతల నువ్వు మానేస్తుండొచ్చు తప్ప కంపెనీ ఈజ్ ఆల్వేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నెంబర్ 1. అండ్ నీకు చేత కాదు అంటే నాకు ఈ బిజినెస్ అవడం లేదు సార్, నాకు ఇన్కమ్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఇన్కమ్ రావడం, ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, నీ కోసం కాదు, నీ సహాయం కోసం ఎదురు చేస్తున్నా ఆ ఆశయం కోసం నువ్వు ఆగిపోతే 10 కుటుంబాల భవిష్యత్తు చీకటి పాలవుతుంది. గుర్తుపెట్టుకో. మీలో ఎవరికైనా అదే టీమ్ లీడర్ గా చెప్తున్నాను, మీలో ఎవరికైనా నెగిటివ్ థాట్ వచ్చినట్లయితే అరే ఈ బిజినెస్ చేయకపోవడమే మంచిదేమో, ఇన్ని ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయని మీకు నెగిటివ్ థాట్ వచ్చి గుర్తుపెట్టుకో, నీపైనే డిపెండ్ అయినటువంటి 10 కుటుంబాలు భవిష్యత్తు చీకటి పాలవుతుంది. మిత్రమా గుర్తుపెట్టుకో, గ్రహణం ఎక్కువ రోజులు ఉండదు, అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుంది, ఓటమి తర్వాత గెలుపు వస్తుంది. కొంచెం ఓపిక నిలబడితే బుల్లెట్ కంటే ఎక్కువ స్పీడ్ లో బిజినెస్ అవుతుంది. సో ఎంతో మంది నన్ను నమ్ముకొని బిజినెస్ లో ఉన్నారు, నేను నమ్ముకొని బిజినెస్ లో ఉన్నాను. నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు ఒక రోజు వాళ్ళకి, ఎస్ నేను ఉంటా, నీ తోడు, నీకు సపోర్ట్ చేస్తా, నీ సక్సెస్ ఇప్పిస్తా అని. ఈరోజు నువ్వే ఎస్కేప్ అవుతాయి ఇలా, నువ్వే నెగిటివ్ మాట్లాడతాయి ఇలా. సో అర్థం చేసుకో లీడర్, నువ్వు ఆగిపోతాయి 10 కుటుంబాలు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పని ద్వారా ఎన్నోసార్లు చెప్పిన సెషన్స్ లో 10 స్టెప్ లో, నా కాలేజ్ లో ఒక టీచర్ గా 10 మంది టీచర్ జాబ్ ఇప్పించలేకపోవచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ 10 మంది ఐపీఎస్ తయారు చేయకపోవచ్చు, బట్ 1 diamond make the thousands of diamond leaders in this industry. 15,000 మందిని కోటీశ్వరులు చేస్తాను వెంకటరాజు సార్, అది పాసిబుల్ అయ్యేది ఇక్కడే. సో నువ్వే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ నమ్ముకున్న వాళ్ళ జీవితాలను మార్చేటటువంటి గొప్ప అవకాశం నీకు ఈ బయోటోరియం కల్పించింది. వాళ్ళు కళ్ళలో కూడా ఊహించలేని సక్సెస్ ఇప్పించవచ్చు, బట్ నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. ఎస్ఆర్ నో. ఒక ఛాయ్ అమ్మే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు, 8 ఏళ్ల బాలుడు ఔరంగజేబ్ శివాజీ మహారాజ్ అయ్యాడు, పాలమూరులో పుట్టిన ఒక బిడ్డ ఈ రోజు భారతదేశంలో ఒక డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ తిరగరాసి 3 కోట్లు సంపాదించాడు. ఎవ్రీథింగ్ ఈజ్ బిలీవ్, నువ్వు నమ్ముకొని పనిచేయడం మాత్రమే. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నీవు నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోడను అడ్డుగోడ ఏవైతే మీకు వస్తుంది కదా, వాటిని బద్దలు కొట్టి నిలబడండి. ఎప్పుడు కూడా నోట్లకని కాదు, అవ్వదు, చెయ్యను అనే మాట మాట్లాడద్దు. బెస్ట్ లో బెస్ట్ మనకు రాబోతుంది. ఒకటి నాకు రావడం ఆపేశాడు దేవుడు అంటే అంతకంటే బెస్ట్ నాకు వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. అన్ని కుటుంబాలను చీకటిమయం చేసే హక్కు నీకు లేదు. నెట్వర్క్ అంటే ఇట్లానే ఉంటాయి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇట్లానే ఉంటుంది అనమాట. ఇష్టం వచ్చినప్పుడు పోవడం, ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఎంట్రీ ఈజీ, ఎగ్జిట్ ఈజీ. బట్ పోతున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, అవకాశాలు లేక ఎంతో మంది చూడండి, మీరు బీవీఆర్ సార్ తెలుసు వాళ్ళ అమీర్పేట అలాంటి ఏరియాస్ లక్షల మంది తిరుగుతా ఉన్నారు అనమాట. ఈ రోజు నువ్వు తీసుకున్న ఒక ఫ్యామిలీ బోనస్, ఒక మనిషి 1 month శాలరీ, నువ్వు తీసుకునే 30,000 40,000 ఒక సాఫ్ట్వేర్ జాబ్ 1 month శాలరీ, 25 ఏళ్ళు కష్టపడి కొన్ని లక్షలు పెట్టి కోచింగ్ తీసుకుని దాని ఇన్కమ్ ఈ రోజు నీకు బిజినెస్ ఇస్తుంది. ఈ విషయం మర్చిపోవద్దు. నువ్వు ఏదో చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వగానే నెగిటివ్ స్ప్రెడ్ చేయడం మానేయాలి. ఇట్ ఈస్ రైట్ టైం టు వెయిటింగ్. నీ యొక్క సహనానికి పరీక్ష. గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేస్తారు. రికార్డింగ్ మై వాయిస్ అండ్ డైరీ కంపల్సరీ రాసుకోండి ఈ పాయింట్. సో నీ కోసం కాదు, నమ్ముకున్న వాళ్ళ కోసం బిజినెస్ చేయాల్సి వస్తుంది, రోజు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో ఓపికగా అందరం కూడా కలిసి కట్టుగా పవర్ ఆఫ్ యూనిట్ లో పనిచేస్తూ సక్సెస్ అవుదాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఉన్న సిచ్యువేషన్ లో తెలంగాణలో బిజినెస్ సాగిపోయింది కాబట్టి, సో 7 days 3 days ఎప్పుడైనా జరగవచ్చు, రేపు మార్నింగ్ ఓపెన్ అయిపోవచ్చు. దట్ ఇస్ డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సారీ, గవర్నమెంట్ తెలంగాణ అండ్ ఈ బయోటోరియం. సో లీడర్స్,
మీరు లాంగ్ లో వెళ్ళి టీం క్రియేట్ చేయాలి ఇప్పుడు, రైట్? ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర అయితే మనకు నియర్ బై స్టేట్స్ ఉన్నాయో అక్కడ టీం చేయడానికి అవకాశం ఉంది. సో అక్కడ వెళ్ళినప్పుడు పాత బిజినెస్ చేసే మాత్రం కాదు, మీరు లాంగ్ లో వెళ్ళి టీం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ అక్కడ ఉన్న లీడర్స్ కి పర్ఫెక్ట్ గా సిస్టమ్ నేర్పించాలి. లేదంటే మీ సమయం, డబ్బు, ఎనర్జీ వృధా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను నార్సింగ్ వెళ్ళి 2 సేల్ తీసుకొచ్చి ఫ్యామిలీ బోనస్ కోసం ఆపుకున్న మాట వాస్తవం. అలాగే నేను ఆంధ్రప్రదేశ్ లో 2 సీల్ తీసుకొచ్చి ఆపుకుంటా అంటే మాత్రం చాలా క్రిటికల్ ది సిచ్యువేషన్. గుర్తుపెట్టుకోండి, మీ ముంబై వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, లేకపోతే ఐఏపీ వెళ్ళారు, ఏలూరు వెళ్ళారు, ద్వారకా తిరుమల వెళ్ళారు, అక్కడ వాళ్ళు నేర్పించి రావడమే మీ తక్షణ కర్తవ్యం. దెన్ ఓన్లీ యూ విల్ బి ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. మీరు వెళ్ళారు అంటే నెక్స్ట్ టైం మీ ప్రమేయం లేకుండా సేల్ రావాలి అదర్ స్టేట్స్ లో. ఆ విధమైనటువంటి మీరు టూల్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది, ప్లాన్ ఫోల్డర్ తీసుకెళ్లాల్సి వస్తుంది, పాంప్లెట్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది, డైరీస్ తీసుకెళ్లాల్సి వస్తుంది. పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా మీరు నేర్పించగలగాలి. ఇప్పుడు కూడా మీరు సేల్స్ బిజినెస్ చేస్తే మాత్రం, అమ్ముకుంటా పోతే మాత్రం వెరీ డిఫికల్ట్ అన్నమాట. చాలా డబ్బు వేస్ట్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. సో హైదరాబాద్ లోకల్లో ఉన్నాం కాబట్టి ఏం చేసినా నడిచింది, బట్ లాంగ్ లో టీమ్ లో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ వ్యక్తులకు కంప్లీట్ సిస్టమ్ నేర్పించాల్సిందే. అప్పుడు మాత్రమే ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితుల్లో. సరే, ఒక దగ్గరికి వెళ్ళాము, మీరు ప్లాన్ చెప్తున్న క్రమంలో అతని యూజర్ మైండ్ సెట్ ఉంటే, అది యూజర్ ఆర్ లీడర్ అనే విషయాన్ని గమనించి అతనికి బిజినెస్ ప్లాన్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వెళ్ళాము, ఓకే, నేను, శ్రీకాంత్ సార్, అశ్విన్, అందరం 4 వెళ్ళాము అనుకుందాం. అతను ఒకవేళ పేషెంట్ అనుకో, డోంట్ వేస్ట్ యువర్ టైం. సో ప్రోడక్ట్ గురించి చెప్పడం, ప్రమోట్ చేయడం, వచ్చేసేయడం. అతని కనుక బిజినెస్ మైండ్ సెట్ అనిపించింది, ఇది చేయగలుగుతాడు బిజినెస్ అన్నప్పుడు డెఫినెట్లీగా అతని మీద ఫోకస్ చేసి బిజినెస్ ప్లాన్ చెప్పాలి. ఎందుకంటే నాకు అశ్విన్ సార్ బిజినెస్ ప్లాన్ చెప్పాడు కాబట్టి బిజినెస్ లోకి వచ్చిన, ప్రోడక్ట్ కోసం రాలేదు. నువ్వెందుకు వచ్చినావు? ఎందుకు జూమ్ అటెండ్? ఇప్పుడు అర్థం చేసుకోండి, మీరు ఎందుకు జూమ్ అటెండ్ అవుతున్నారు ఈరోజు? బిజినెస్ కోసమా? ఎస్. అలాగే అతను కూడా బిజినెస్ చేస్తాడు, బట్ నువ్వు చెప్పాలి. ఒకవేళ అతను లీడర్ గా తయారు చేయాలంటే ఈ 48 గంటలు అతను తప్పకుండా మీరు మళ్ళీ కలవాలి. చాలా మంది చేసే అతి పెద్ద మిస్టేక్ లీడర్స్ కూడా, ఆంధ్రప్రదేశ్ వెళ్ళాము, నేను గుప్తా సార్, మూర్తి సార్ టీమ్ లో వెళ్ళాను, కొత్త పర్సన్ కలిశాను, ఓకే, నేను ఇటు వచ్చేసాను మళ్ళీ హైదరాబాద్ కి. లోకల్లో ఉన్నటువంటి మూర్తి సార్, గుప్తా సార్ లాంటి వాళ్ళు ఏం చేయాలంటే 48 అవర్స్ లో మళ్ళీ వెళ్ళాలి. అతనికి ప్రోడక్ట్ ఇచ్చినమా, చెక్ వచ్చిందా కాదు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా పాయింట్ రాసుకోండి. మీరు లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవాలంటే ఇదే సీక్రెట్స్. 48 అవర్స్ లో మళ్ళీ కలిసి ఆ వ్యక్తిని ప్లాన్ చెప్పడానికి ఎంత ఉత్సాహంగా వెళ్ళావో మళ్ళీ 48 అవర్స్ లో మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళి కలిసి అతనికి ఒక మీ బంధువు లాగా తయారు చేయాలి, రిలేషన్షిప్ బిల్డింగ్ చేయాలి. పదే అతన్ని కలవడం ద్వారా అతను ఈ బయోటెరం గురించి పూర్తిగా నేర్చుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని మాటలు ఫోన్ లో మాట్లాడినా అతని ఇంట్లో కూర్చొని అతని గురించి మళ్ళీ బిజినెస్ గ్రోత్ ఏంటి, సాగర్ సార్ ఏంటి, డ్రీమ్స్ ఏంటి, లైఫ్ ఏంటి మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీగా ఆ పర్సన్ ఒక మంచి నమ్మకాన్ని కలిగి ఉంటాడు, తన బిజినెస్ అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అతను మీలాగే మారిపోతాడు. ఈ రోజు కూడా ఎవరు భయపడుతున్నారు తెలుసా? ఎవరి టీమ్ లో అయితే ఈ పని చేయలేదో వాళ్ళు భయపడుతున్నారు. ఎవరైతే టీం తయారు చేసుకున్నారో స్టాండర్డ్ గా వ్యక్తి నిర్భయంగా బిజినెస్ చేస్తాడు. బై బికాస్ ఆఫ్ ఓన్లీ అతను మళ్ళీ కలవడం ఎప్పుడు అంటూ ఉంటారు అనమాట. నన్ను చాలా మంది అడుగుతారు, సార్ మళ్ళీ ఎందుకు పోతావు సార్, నువ్వు వాడికే పోతావు అంటే నాకు తెలుసు. ఒక వరిచేనులో వరిచేను కోయలో ఒక మునుము పట్టుకొని పోతాం, ఆడింటింత కొయ్యం కదా. ఇక్కడ కూడా ఒక పర్సన్ సెలెక్షన్ చేసుకున్నానంటే ఆ వ్యక్తి నిలబెట్టుకున్న వరకు ఖచ్చితంగా పదే కలవాలి. భ్రమర న్యాయం ఐడియా ఉంది మీకు? 9కు సంతానం కనే కెపాసిటీ ఉండదు. తన జాతి పెంచుకోవాలి, తన టీం క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, 9 తయారు చేయాలనుకున్నప్పుడు అది ఎక్కడో మూలకు మట్టిగా తయారు చేస్తుంది అనమాట గోడకి. సో ఆ మట్టి ముద్దలో బయట ఉన్నటువంటి ఏదో ఒక పురుగుని తీసుకొస్తుంది. అది పెండల పురుగా, ఏదో ఒక పురుగు బతుకుంటే చాలా, అది తీసుకొచ్చి ఆ మట్టి లోపల వేసి మట్టి ప్యాక్ చేస్తుంది. సో 21 days మై డియర్ అర్థం చేసుకోండి, గూగుల్లో కూడా చూడండి. 21 days అది బయట జుయింగ్ అని తిరుగుతూ ఉంటారు కదా, ఆ తిరిగి ఆఫ్టర్ 21 days ఆ మట్టి బ్రేక్ చేస్తే అందులో నుంచి 9 బయటకు వస్తుంది. హౌ ఇట్స్ పాసిబుల్ సార్? ఎస్ సార్, ఇది సైన్స్ అండ్ శాస్త్రం కూడా. దీన్ని బ్రహ్మర న్యాయం అంటారు అన్నమాట. అలాగే మీరు ఒక లీడర్ ను తయారు చేయాలంటే
ఖచ్చితంగా 21 ప్లాన్స్ 21 డేస్ 21 టైమ్స్ మీరు అతను కలవాల్సిందే. సో అప్పుడు అతను మీలాగా మారిపోతాడు, ఒక మూర్తి సార్ లాగా మారిపోతాడు, గుప్తా సార్ లాగా మారిపోతాడు, జైపాల్ లాగా మారిపోతాడు, వెంకట్ సార్ లాగా కూడా మారిపోతాడు. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు టైం ఇవ్వాలి. ఏం పని లేదు సార్, రోజు ప్లాన్స్ ఏం లేవు సార్, లేకున్నా పర్లేదు వెళ్ళాలి, లేకున్నా పర్లేదు వెళ్ళాలి. మేము ఇట్లాగే వెళ్ళేవాళ్ళం అప్పట్లో. అశ్విన్ సార్ నేను ప్లాన్లకు వెళ్ళినప్పుడు ఎలాంటి ప్లాన్స్ లేకున్నా ఉడిపి కడ కూర్చొని టీ తాగుతున్న క్రమంలోనే నాకు ద గ్రేట్ లెజెండ్ మహేష్ గౌడ్ పరిచయం అయ్యాడు అన్నమాట. తెలీదు ఎప్పుడు ఎక్కడ పరిచయం అవుతారో, వాళ్ళు ఎలాంటి డౌట్స్ అడుగుతారు, తెలిసిన ప్రతిసారి నేర్పిస్తూ ఉంటాం అనమాట. సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, 48 అవర్స్ లోపల మళ్ళీ కలవాలి. కలిసి ఏం చేయాలి మరి అక్కడ? ఒక వ్యక్తికి మీరు లీడర్ గా తయారు చేయాలంటే అతనికి 9 నుంచి 10 ప్లాన్స్ మీరు చెప్పాలి. ఇదంతా అవుట్ ఆఫ్ స్టేట్ సిలబస్, గుర్తుపెట్టుకోండి. ఇది బయటకు వెళ్తున్న క్రమంలో ఖచ్చితంగా 11th ప్లాన్ అతనితో చెప్పించాల్సిందే. అతనికి మళ్ళీ కూర్చొని డ్రీమ్స్ డిస్కస్ చేసినప్పుడు అతన్ని కూడా అనిపిస్తే చేయాలి. సో 11th ప్లాన్ ఖచ్చితంగా అతనితో చెప్పించాలి. మీకు సేల్ వచ్చినా రాకపోయినా, సార్ నేను అనిల్ సార్ నేను కలిపి రోజు హుబ్లీ వెళ్ళాం, కర్ణాటక వెళ్ళాం, ఖచ్చితంగా సేల్ తీయాలి సార్, నాకు ఈఎంఐ కట్టాలన్నప్పుడు నువ్వు సేల్ కోసం ప్రయత్నించవచ్చు, లీడర్ కోసం ప్రయత్నం చేయవు. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఇక్కడ నేను చెప్తే పక్కా సేల్ వస్తుంది నాకు తెలుసు, బట్ నేను చెప్పకూడదు, అతనితో చెప్పించాలి. అప్పుడు మాత్రమే పర్మనెంట్ ఇన్కమ్ వస్తుంది. అతను అప్పుడే లీడర్ గా తయారవుతాడు. కొన్ని రోజులు స్ట్రగుల్స్ ఫేస్ అయినా పర్వాలేదు, లాంగ్ లో వెళ్లే వాళ్ళు మాత్రం ముందు చేసిన మిస్టేక్స్ చేయొద్దు. మీరే వెళ్ళి ప్లాన్ చెప్పొద్దు, ఖచ్చితంగా 10 ప్లాన్స్ చెప్పాల్సిందే. లాంగ్ లో వెళ్ళామంటే 1-2 days స్టేట్ చేయాల్సిందే. ఒక లేడీ ఆ సైకాలజిస్ట్ మాట్లాడుతూ ఉంటారు చూడు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో టైం చూసుకుని ఇంటికి వచ్చేవాడు ఎప్పటికీ డైమండ్ గాడండి. సో 2 days వెంకట్ సార్ వెళ్తున్నాడు మచిలీపట్నం, ఆంధ్ర, శ్రీకాకుళం, 2 days 3 days మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ప్రతిరోజు 10 to 14 ప్లాన్ జరగాలి. సో 11th ప్లాన్ లో ఖచ్చితంగా అతనితో మీరు చెప్పించగలిగిన రోజు నీకు ఆ ఏరియాలో, పర్టికులర్ కర్ణాటక, పర్టికులర్ ముంబైలో టీం అనేది రేపటి రోజు తయారవుతుంది. ఎస్ లీడర్స్, వెంట పడే వాళ్ళు అలసిపోతారు, వేచి చూసే వాళ్ళు గెలుస్తారు. మార్కెట్ సహనాన్ని ఎప్పుడు గౌరవిస్తుంది. బీ పేషెన్స్, ఎప్పుడు చెప్పేది ఒకటే అనమాట, వెంట పడాలను వెంట పడుతూ ఉంటాం సార్, కావాలి కావాలి కావాలి, ఎప్పుడు అవుతుంది అవుతుంది సార్ అవుతుంది. మార్కెట్ లో ఉన్న ప్రతి పర్సన్ కు సహనం చాలా 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 ముఖ్యం. వెంటపడి పరిగెత్తి అలసిపోతాం అనమాట. వెయిట్ చేయండి, కరెక్ట్ టైంలో కరెంట్ సిచ్యువేషన్ లో లీడర్స్ వస్తారు, బట్ తయారు చేయాలి. మార్కెట్ ఏం ఆశిస్తుంది? సహనాన్ని ఎప్పుడు గౌరవిస్తుంది, మీ పేషెన్స్ గౌరవిస్తుంది. గ్రేట్ థింగ్స్ నెవర్స్ కమ్ ఈజీ. ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంది, రోమ్ సిటీ నాట్ బిల్డ్ బై ఓన్లీ 1 night. ఒక నైట్ లో రోమ్ నగర్ నిర్మించబడలేదు, బైబుల్లో ఉంది. అలాగే ఎప్పుడు కూడా మీ సక్సెస్ కోసం పేషెన్స్ ఉండాలన్నమాట. ప్రతి దగ్గర పేషెన్స్ ఉండాలి. ఇక్కడ కూడా ఈ రోజు ఉన్నటువంటి సవాళ్ళు ఏవైతే మీ ముందున్నాయో పేషెన్స్ గా వెయిట్ చేయాలి. ప్యానిక్ అయిపోవద్దు అనమాట, ఆగమాగం అయిపోతే అయిపోవద్దు. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బికమ్ రైట్ టైం, ద రైట్ సిచ్యువేషన్ లో వస్తుంది. సో లీడర్స్, టాపిక్ లోకి వెళ్తున్నాం. 15 నిమిషాలు లేట్ అయినా కూడా కరెక్ట్ గా వినండి. అండ్ మళ్ళీ గుర్తుపెట్టు, మీ టీంకి ఇంటిమేషన్ చేయండి, ఖచ్చితంగా నోట్ చేసుకోండి పాయింట్స్ అన్ని. ప్రోడక్ట్ సేల్ చేసిన తర్వాత మళ్ళీ అతని 48 hours లో కలిసి అతను ఏ విధంగా వాడుతున్నారు అని అడిగి మరోసారి బిజినెస్ ప్లాన్ చెప్పి అతను FIM చెప్పాలి. చాలా మందికి FIM అనేది కొత్తగా అనిపించే వర్డ్, ఇప్పటి వరకు మనం ఇంప్లిమెంటేషన్ చేయలే. బట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నమాట ఇన్ ఆర్ఎస్ట్ ఇండియా. మేము అనుకున్నాము, బట్ ఇక్కడ ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మేము ప్రీవియస్ చేసిన కంపెనీస్ లలో జస్ట్ అండ్ ప్రొడక్ట్ మ్యాటర్ కాదడా, ఇన్కమ్ మ్యాటర్ కాదు, ఓన్లీ ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ FIM. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, మేము లీడర్స్ బయటకు వెళ్ళినప్పుడు ఫీల్డ్ లో ఒక వ్యక్తి మొన్న డాక్టర్ ప్రవీణ్ సార్ టాప్ 20 సెషన్ లో వచ్చిండు. వెంకటరాజ్ సార్ టాప్ 20 సెషన్ లో ఫ్యామిలీ బోనస్, అవేర్నెస్ బోనస్ డిస్కస్ చేస్తూ ఉంటే ఒక పర్సన్ లేచి ఏమన్నారంటే, సార్ ఫ్యామిలీ బోనస్ ఏ విధంగా వస్తుంది, అవేర్నెస్ బోనస్ ఏ విధంగా వస్తుంది అని అడిగాడు. ఏ మీటింగ్ లా? టాప్ 20 లా. అతనికి ఏం జరిగింది? సేల్ తీసుకున్నాడు, తీసుకొచ్చి అట్లా దొడ్ల కొడితే అది కూడా డెలివరీ అవుతుంది అనే ఉద్దేశం తప్ప అతనికి ఏమి ఇంపార్టెంట్ ఇవ్వలే. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, మీరు సేల్స్ చేస్తున్నారు, ప్రొడక్ట్ చేస్తున్నారు, 1000 మంది టీం క్రియేట్ చేస్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, కానీ ఇక్కడ నీకు కంపౌండింగ్ గ్రోత్ అంటే డూప్లికేషన్ ఎందుకు వస్తలేదంటే
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ మళ్ళీ అతన్ని కలిసి ఎందుకు బిజినెస్ చేయాలి, కంపెనీ ఏంటి, లీగాలిటీ ఏంటి, ఐడి ఓపెన్ చేసి ఇది జిఎస్టి బిల్లు, ఈ విధంగా నువ్వు ఐడి క్రియేట్ చేయాలి, ఈ విధంగా నువ్వు పేమెంట్ పంపించాలని మనం మాక్సిమం నేర్పించడం లేదు. గుర్తుపెట్టుకోండి, 48 hours లోపలనే చెప్పాలి. అది కూడా సీకులు వేడిగా ఉన్నప్పుడే వంగుతాయి, చల్లగా అయినాక వంపలేవు నువ్వు. సో ఇనుములోకి తీయగానే ఎట్లా బెండ్ అవుతుందో ఆ 48 hours పీరియడ్ అనేది వెరీ ప్రీషియస్ పీరియడ్. మై డియర్ ఫ్రెండ్స్, కంపల్సరీ మళ్ళీ అతన్ని కలిసి మనం FIM డిస్కస్ చేయాలి. అది కూడా మీకు పంపిస్తాను ఫోల్డర్ రూపంలో. ఎందుకంటే సో చూద్దాం నెక్స్ట్ FIL ఏమిటో అనేది. సో ఇక్కడ FIR అని పడింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ లో డ్రీమ్ రాయించడం. అతను అసలు బిజినెస్ లో ఎందుకు వచ్చిండు? సార్ ప్రొడక్ట్ కొనుక్కోనికి అయితే అవసరం లేదు కదా, వచ్చేసేయచ్చు. మంచి లైఫ్ మీకు ఉంటుంది అన్నప్పుడు డ్రీమ్ రాయించాలి. సార్ మీకు ఈ రోజు 40,000 జీతం వస్తుంది ద్వారకా తిరుమలలో. గుప్తా సార్, ఇగో ఈ రోజు నేను నీకు రోజు 30,000 ఇప్పించగలుగుతా, నా కమిట్మెంట్ ఇవ్వండి. జూమ్ వినాలి, ట్రైనింగ్ కు రావాలి, సిస్టమ్ లో ఉండాలి. నేను చెప్పినట్లుగా మీరు 3 సంవత్సరాల సమయం ఇవ్వండి, డెఫినెట్ మీ లైఫ్ మారుస్తారు. డ్రీమ్ రాయించండి, లిస్ట్ రాయించండి. దగ్గర కూర్చొని FIM లో మీరు లిస్ట్ రాయించాలి. అంటే 100 to 400 మెంబర్స్ రాయించాలి, టీమ్ మన మొబైల్ కాంటాక్ట్స్ రాయించాలి. అండ్ ఇన్విటేషన్, అతను కొత్తగా వస్తాడు, అదే ఈ విధంగా టీమ్ క్వాలిఫై అయిపోవాలనే కాన్సెప్ట్ తో ఫోన్ చేస్తా ఉంటాడు. బట్ ఏం మాట్లాడాలో చెప్పరు, ఒకటే చెప్తారు, 3 వేసుకో టీమ్ క్వాలిఫై అయిపోతావు. ఎప్పుడు కూడా మన వర్షన్ లోనే ఆలోచించడం తప్ప ఆ వ్యక్తి వర్షన్ లో ఆలోచించలే. సో FIM లో ఏం చెప్పాలంటే ఫోన్ లో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, డూస్ అండ్ డోంట్స్ కంపల్సరీ డిస్కస్ చేయాలి. కంపెనీ గురించి, అమౌంట్ గురించి, ఇది బిజినెస్ గురించి ఫోన్ లో ఎలాంటి డిస్కస్ చేయొద్దు అనే విషయం చెప్పినప్పుడు ప్రాపర్ గా ఫోన్ లో ఇన్విటేషన్ చేస్తాడు, టైం తీసుకుంటాడు, నీకు పిలుస్తాడు, మళ్ళీ నీకు టీం అనేది వస్తుంది. సో లీడర్ గుర్తుపెట్టుకోండి, మీకు సపోర్ట్ గా ఉంటానని, కెరియర్ డెవలప్మెంట్ లో నేను హెల్ప్ చేస్తే నమ్మకాన్ని కలిగించాలి, సపోర్ట్ చేయాలి. గుర్తుపెట్టుకో, ఆ వ్యక్తికి మీరు FIM లో ఏం చెప్పాలంటే, సార్ నేను బిజినెస్ లో జాబ్ మేనేజ్ ఫుల్ టైం వచ్చిన, ఓకే, నేను ఎంత నమ్మకం ఉంటే రావచ్చు, సో అదే నమ్మకంతో నేను సపోర్ట్ చేస్తాను, మీరు బిజినెస్ నిలబడండి, లిస్ట్ రాయండి, నేను ప్లాన్ చెప్పడానికి వస్తా. ముందే అతనికి ఎస్ఎస్ సిలబస్ చెప్పొద్దు, మళ్ళీ ఇంతే చెప్పాలి, నేను నీకు ప్లాన్ చెప్పడానికి వస్తా, నేను సపోర్ట్ చేస్తా, నీ కెరియర్ డెవలప్మెంట్ లో నేను నీకు తోడుగా ఉంటా. ఆ వ్యక్తికి ఎంత నమ్మకం వస్తుంది తెలుసా? ఎస్, నాతో ఉన్నాడు వివి, నాతో ఉన్నాడు శ్రీకాంత్, నాతో ఉన్నాడు మహేష్ సార్, నాతో ఉన్నాడు శ్రీనివాస్ సార్, ధైర్యం వస్తుంది. సో అతను తీసుకొని మీరు బిజినెస్ లో వెళ్ళి మీ లిస్ట్ కంప్లీట్, మీరు లిస్ట్ తీయడం ఆపేసేయండి, అతని లిస్టే తీయాలి. అతను రాపించినావు కదా, అతనికి టిగ్గెట్టి ఆ టాప్ ప్రైమరీ లిస్ట్ అయితే ఉంది కదా 10 మంది, వాళ్ళకి మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయాలి. సో లీడర్స్, దిస్ ఇస్ ద బేసిక్ స్టెప్స్ ఇన్ దిస్ బిజినెస్. సో FIM లో ఖచ్చితంగా మీరు ఈ విషయాలు డిస్కస్ చేయాలి. గవర్నమెంట్ గైడ్ లైన్స్ గురించి చెప్పాలి, మన యొక్క హద్దులు ఏంటి, మన యొక్క లిమిట్స్ ఏంటి, అన్లిమిటెడ్ ఏంటి, ఇవన్నీ చెప్పాలన్నమాట. అండ్ కంపెనీ ప్రొఫైల్ కూడా చెప్పాలి. వ్యక్తికి తెలియదు కదా ఈ బెటర్ అంటే ఏదో, లేకపోతే ఎట్లాంటి కార్డు వస్తుంది అంటే ఏదో మ్యాట్రిక్స్ అమ్ముకొని పోయినారు, వచ్చిండు శ్రీకాకుళం, అదే పల్సార్ వెంకటేశ్వర వచ్చిండు, అది అమ్ముకొని పోయారు. బట్ కంపెనీ ఏంటి, కంపెనీ ఎందుకోసం స్టార్ట్ చేసింది, విజన్ ఏంటి, ఇవన్నీ విషయాలు డిస్కస్ చేయాలి అని కంపెనీ డాక్యుమెంట్స్ కంపల్సరీ అతనికి ఇవ్వాలి. అతని డబ్బులతోనే. సార్ 140 pages ఉంటుంది, తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. మీ పిల్లలు ఉంటే మీరు నేర్చుకోండి, గూగుల్ ట్రాన్స్లేషన్ లో తెలుగులో ఫోటో తీసుకోండి. అదొక అవగాహన ఉండాలన్నమాట. కంపెనీ డాక్యుమెంట్స్ కంపల్సరీ అతనికి మీరు చెప్పగలగాలి. కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పించాలి. సార్ దిస్ ఇస్ బైనరీ అండ్ యూనిలివర్ ప్రాసెస్ వస్తుంది, ఓన్లీ పవర్ లెగ్ నడిపేయాలి, 3 ఐడీలు నడిపేయకూడదు, కంపెనీ రూల్. రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకూడదు, ఒక లెగ్ నడిపిస్తా ఒక లెగ్ నడిపించాలి ఎప్పుడు అతనికి. ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు 48 hours లో చెప్పగలిగితే ఒక్కసారి ఆలోచించండి, అది ఎంత అద్భుతమైన లీడర్ గా ఎదుగుతాడు. ఇప్పుడు గుండె మీద చేసుకోండి, మీ టీమ్ లో ఎంత మందికి స్టార్టింగ్ డేస్ లో మీరు నేర్పించారు? 1000 టీం ఉంది ఒక్కొక్క లీడర్ కి. 100 మంది లీడర్స్ ఎందుకు కాలేకపోయినారు తెలుసా? వాళ్ళకి ఇప్పటికీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు. ఒక్క ఐడి విన్నర్ లో వేసే ఐడి జీనియస్ లో పడ్డందుకు 200 టీం ఎగిరిపోయింది ఒక ప్లేస్ లో. బికాస్ ఆఫ్ దే డోంట్ టీచ్ ప్రాపర్లీ. ప్రాపర్ వేలో మనం నేర్పించగలిగిపోయినామన్నమాట. అందుకే చెప్తున్నా ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్ ఇందులో. సో ఇక ముందు మనం లాంగ్ లో వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ చేయకుండా చూసుకోవాలి. అతనికి వివరంగా చెప్పాలి, క్లియర్ కట్ గా సబ్జాయించాలి. సార్ ఈ విధంగా ఉంటుంది, ఒక వ్యక్తి కానిస్టేబుల్ జాబ్ వస్తే
ఇట్లా ఉండాల్సిందే, చేయాల్సిందే, ఇది బిజినెస్ లాగానే చెప్పాలి. సో లేటెస్ట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఖచ్చితంగా చెప్పాలి. అది చెప్పాలంటే నీకు తెలవాలి, నేర్చుకోవాలి. సింపుల్. నీకే తెలియదు 11th గైడ్ లైన్స్ ఏముంది, 28 గైడ్ లైన్స్ ఏముంది, ఎందుకు ఇప్పుడు బిజినెస్ ఆపాల్సి వచ్చింది కంపెనీకి, ఇవన్నీ మనం ఎంతమందికి తెలుసు? మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఒక యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ గా మీరు ఉంటేనే మీ ఒక టీం బిల్డ్ అవుతుంది. ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ రకరకాలుగా చెప్తారు. సో ప్రాపర్ గా గూగుల్లో వెళ్ళి చూడండి, ఏఐ టెక్నాలజీ వచ్చింది, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది. రోజు కంపెనీ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. మీ బిజినెస్ 5 రూపీస్ కో ప్రింట్అవుట్ ఇస్తాడు, బయట తీసి బ్యాగ్ లో పెట్టుకోండి. ఒక మంచి టూల్స్ గా మీకు ఉపయోగపడుతుంది. సో మీరు ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుంటారో, నెక్స్ట్ సెషన్ మొత్తం FIM ఉంటది, అది రాత్రి నాకు కలలేకపోయింది. నేర్చుకుంటారో కంపల్సరీ మీ టీం కు మీరు వివరంగా చెప్పగలగాలి. అప్పుడు అతను ప్రాపర్ గా డిసిజన్ తీసుకొని, ఇంట్లో కమిట్మెంట్ తీసుకొని, భార్య లేదా భర్త దగ్గర మాట్లాడి బిజినెస్ లో రావడం జరుగుతుంది. నీకు సక్సెస్ ఇస్తుంది, డైమండ్ తయారు చేస్తాడు. అర్థం చేసుకోండి ఈ పాయింట్స్ అన్ని కూడా. ఇంకొక గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ లో చాలా మంది వచ్చారు, టీమ్ లో జూమ్ లో కూడా చాలా మంది ఉన్నారు, RST ఇండియాలో చాలా మంది వచ్చారు మేధావులు. ఇక్కడ తెలిసిన వారికి బోధించవచ్చు, అంటే చెప్పొచ్చు, తెలియని వారికి చెప్పొచ్చు. కానీ అన్ని నాకే తెలుసు అనుకునే అహంకారికి కాలమే తెలియజేస్తుంది. వక్త్ సుధార్ దేంగా మహాగురుజీ అంటాడు, వికాస్ మహాగురుజీ, వక్త్ సుధార్ దేంగా. ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను. అడవిలో అన్ని సీదా వెళ్తాయి అనమాట, జింకలు, గుర్రాలు, ఏనుగులు అని మంచిగా నడుస్తూ ఉంటాయి ప్రాపర్ గా. ఒక పాము మాత్రం వంకర టింకరగా వెళ్తాది అనమాట. అలా అప్లైన్ చెప్తాడు, అరే సాలే తూ తేడా చల్ రా, అరే తూ సీదా చల్, చక్కగా రా, ఆ పని చేయొద్దు, రాంగ్ కమిట్మెంట్ ఇవ్వద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్తే ఆ పాము ఏమంటది, అరే భాయ్ మేరా ఖాందాన్ ఏసీ దాదా పర్దాదో మా గురించి హిందీలో చెప్తా, అర్థం చేసుకోండి. మేమందరం ఇట్లే ఉంటాం, మేము ఇట్లనే మాట్లాడతా, నేను ఇట్లనే చేస్తా, నాకు ఇట్లనే తెలుసు అని ఓ ఆడా తేడా చలనా షురూ కర్తే హై. సో చెప్తాది అనమాట అలా అప్లైన్. మహాగురుజీ ఎవరు అడవికి సింహం. మహాగురుజీ ये साला नहीं सुन रहा है, बहुत बार मैं बोल चुका हूँ, ये सांप जो है ना, ये पाम ఉంది కదా, साला आड़ा टेढ़ा चलता है, तो उसको आप समझा दो. సో సింహం కూడా చెప్తాది అనమాట, సర్ ऐसा नहीं कर देखा है, कभी जंगल में आग लगेगा, అప్పుడప్పుడు అడవి లోపల మంట వస్తుంది, మంటలు వచ్చినప్పుడు నువ్వు పారిపోవాలంటే స్పీడ్ గా పరిగెత్తలేవు, అర్థం చేసుకో అని ఆ మహాగురుజీ సింహం కూడా నచ్చ చెప్తాది అనమాట. అంటే ఆ పాము ఏమంట తెలుసా, మహాగురుజీ దేకో मेरा खानदान पूरा ऐसी है, मैं तो अब सुधरने वाला नहीं है, ఇట్లనే ఉంటా, ఐ కెనాట్ చేంజ్ మై సెల్ఫ్, ఐ కెనాట్ లెర్న్ ఎనీథింగ్, నాకంతా తెలుసు అని ఉండే. బట్ రియల్ గా ఒక బ్యాడ్ డే అడవిలో మంటలు వస్తాయి అన్నమాట. సో మంట అన్ని జంతువులు పారిపోతాయి, అన్ని ఫ్రెండ్స్ ఉంటాయి, పాము, కుందేలు, అన్ని ఏనుగులు, చాప్టర్లు అయిపోయిస్తున్నా, అన్ని జంతువులు పారిపోతాయి. సో పారిపోయి ఎక్కడెక్కడ బతుకుతాయి. ఒక మళ్ళీ 30-40 డేస్ తర్వాత మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ అడవిలోకి వచ్చేస్తుంది. సో అన్ని వస్తుంది, పాము మాత్రం రాదు. అరే సాలే కిదర్ గయా సాంప్ వాళ్ళ. సో కనబడదు అనమాట. సో చూస్తూ ఉంటే అది అడవిలో కాలిపోయినాక దాని బూడిది ఉంది కదా, పాము ఎట్లా ఉంటది, ఆ కాలిపోయిన బూడిది, ఆ బూడిది చక్కగా అయిందనమాట, లైన్ లో ఉందన్నమాట. మహాగురుజీ ఏం అర్థం చేపిస్తాడంటే, సలా తూ జబ్ జిందా హై तब इतने जिन्होंने आप समझाया कि आप गलत रास्ते पे जा रहे हैं, आप आड़ा टेढ़ा काम कर रहे हैं, आप नहीं सुधारे, मगर वक्त आपको सिखा देंगे साला तो कैसे बदल सकता है. చనిపోయినాకైనా పాము చక్కగా అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకో లీడర్స్, ఈ రోజు కూడా మనం రియలైజ్ అవ్వకపోతే, ఈ రోజు కూడా మనం ప్రాపర్ సిస్టమ్ లో లేకపోతే, ఏం మాటలు నేర్చుకోకపోతే ఖచ్చితంగా మనకు కాలమే సమాధానం చెప్తుంది. కానీ ఎవరు బాధ్యులు గారు, మనమే బాధ్యులమైతాం. ఎప్పుడు కూడా ఈ బిజినెస్ లో గుర్తుపెట్టుకోండి, నాకు అంతా తెలుసు, MBA ముझे बहुत आता అనుకోవద్దు. ఏంది అప్లైన్ నుంచి నేర్చుకోవాలి, డౌన్లైన్ నుంచి నేర్చుకోవాలి, చీమల నుంచి కూడా నేర్చుకోవాలి. ఎన్నోసార్లు టాప్ 20 లో మనకు వెంకట్ సార్ చెప్పాడు. సో అప్లైన్ చెప్పే ఒక మాట కంటే, అప్లైన్ కొట్టే దెబ్బ కంటే కాలం కొట్టే దెబ్బ చాలా బలంగా ఉంటది, కోలుకోలేం మళ్ళీ. డైమండ్ లెవెల్లో ఉన్న వ్యక్తి కూడా వాచ్మెన్ పంపిస్తుంది టైం. కాలో గచ్చతి దియతాం, కాలం దగ్గర అట్లాంటి ఒక శక్తి ఉంది. మంచి మంచి సామ్రాజ్యాలు అయినాయి. మహేష్పతి సామ్రాజ్యం మీద ఉత్కల, కళింగ, వంగ, ద్రావిడ, ఎంతో మంది
राज्याला మీద నువ్వే తగ్గేనంత సార్. సో ఆడా తేడా కామ్ కర్నా, అనెతికల్ బిజినెస్ లో ఇంప్లిమెంటేషన్ చేయడం,